కోనసీమలో అతిపెద్ద తీర్థమైన జగ్గన్న తోట ప్రభల తీర్థం ఘనంగా ప్రారంభమైంది. అందంగా అలంకరించిన ప్రభలపై రుద్రులను కొలువు ఉంచారు. 11 గ్రామాల ప్రజలు ప్రభలను ఒక్కొక్కటిగా జగ్గన్న తోటకు ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. ప్రభల తీర్థానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ప్రభలపై కొలువై ఉన్న రుద్రులను దర్శించుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో పేరెనిగ్గన్న జగ్గన్న తోట ప్రబల ఉత్సవం ఇవాళ ప్రారంభమైంది. ఏకాదశి రుద్రులు కొలువై ఉండే ఈ పండుగకు సంబంధించి కనుమ రోజు ఈ పండుగ రావడం జరుగుతుంది. కేవలం కోనసీమలో ఉన్న 90 గ్రామాలతో కాకుండా దేశ విదేశాల్లో స్థిరపడ్డ స్థానికులంతా కూడా ఈ పండుగ పెద్ద పండుగగా భావించి దీనికి హాజరు కావడం జరుగుతుంది. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ప్రబల ఉత్సవం ఇక్కడ కొనసాగుతుంది. 400 సంవత్సరాల క్రితం ఏకాదశి రుద్రులు ఇదే తోటలో సమావేశమై లోక కళ్యాణం కోసం చర్చించారన్న ప్రతీతి. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ప్రబల తీర్థానికి పెద్ద సంఖ్యలో జనం హాజరవుతుంటారు. చెప్పండి, అంబాజీపేట ప్రబల తీర్థానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇన్ని లక్షల సంఖ్యలో జనం దేనికోసం వస్తారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏకాదశి రుద్రులు అంటే 11 శివాలయాలు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏ విధమైన గుడి గోపురం ఏమీ లేదు. కానీ ఈ 11 ఊళ్ళ నుంచి ఈ వెదురు బద్దలతో ప్రభలు కట్టుకుని ఈ విధంగా అలంకరణ చేసి ఆ 11 ఊళ్ళల్లో ఉన్న ఉత్సవమూర్తులని ప్రభల మీద పెట్టుకుని అలంకరించుకుని అశరభ అంటూ వేల సంఖ్యలో వందల సంఖ్యలో ప్రజలు మోసుకుంటూ ఆ గ్రామాలన్నీ 11 గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తారు. అందరూ కలిసి ఈ జగ్గన్న తోటలో కొలువై ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి సుమారుగా సాయంత్రం 6 గంటల వరకును. గంగలకుర్రు, మొసలపల్లి, పాలగుమ్మి, వ్యాఘ్రేశ్వరం, ఒక్కలంక, ముక్కాముల, నేదునూరు, ఇరుసుమండ ఇలా 11 ఊళ్ళ నుంచి వస్తారు. ఇప్పుడు ప్రధానంగా ప్రబల తీర్థం మీరు చెప్పినట్టు గుడి కానీ గోపురం కానీ లేకపోయినా కొన్ని వందల సంవత్సరాలకి ఈ సంప్రదాయం అయితే కొనసాగుతుంది. కనుమ రోజు అయితే ఈ పండుగను పెద్ద పండుగ కన్నా ఎక్కువగా చేయడం జరుగుతుంది. లక్షల సంఖ్యలో జనం వస్తారు కదా. వీళ్ళంతా కూడా ఇవాళ ఒక్కరోజే ఆ ప్రాశస్యం ఉండడానికి కారణం ఏంటి? తరతరాల సంపద ఇది. సంక్రాంతి అంటే పురుషుడు అర్థం. అంటే సమస్త మొత్తం కలుస్తాడు. అంటే సముద్రం అట అంటే దేవతలన్నీ కలుస్తాయి లోపలికి. అంచేత సంక్రాంతి యొక్క స్పెషల్ అది. అందుచేత ఇక్కడ ఈ 11 రుద్రుడు ఒక్కొక్క రుద్రుడు విశిష్టత గలవాడు. చాలా పవర్ఫుల్. అందరూ ఈ రోజునే కలవాలి. మళ్ళీ ఆనవాయి అంటే మా తండ్రి తరాలు తాతరాలు అందరి నుంచి వచ్చాయన్నమాట మాకు ఇవన్నీ. అంచేత ఇది ఆనవాయి ప్రకారం ఆ 16వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ కనపడ్డారు కంపల్సరీ కలుస్తారు. అది ఇది అత్యంత ప్రాశస్యమైనంగా చెప్తున్నారు. ప్రధానంగా ఒక్కొక్క రుద్రుడు ఇక్కడ 11 మంది రుద్రులు 11 గ్రామాలకు సంబంధించి ఈ ప్రభలపై ఆవాహన చేసి తీసుకురావడం జరుగుతుంది. మొత్తం ఏకాదశి రుద్రులు కొలిచేందుకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారు. ప్రధానంగా కౌశిక నదిని దాటి ఈ ప్రభను తీసుకురావటం, ఎక్కడెక్కడ తడవకుండా ఈ తోట దగ్గర జగన్ తోట దగ్గర తీసుకురావడం అనేది ఒక ప్రధాన ఘట్టంగా చెప్పొచ్చు. ఇది చూసేందుకే వేల సంఖ్యలో జనం ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. జగన్ తోట నుంచి విజ్ఞాస్ హరీష్ ఫర్ సాక్షి.